మేమే పర్యవేక్షిస్తాం. హెచ్ఎండిఏ పరిధి జలవనరులకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించండి, ఆక్రమణలు తొలగించి అభివృద్ధి చేయండి, ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేదాకా పరిశీలిస్తాం. హెచ్ఎండిఏ సర్కార్కు హైకోర్టు నోటీసులు. జలవనరులు, కుంటలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల హద్దులు గుర్తించి ఆక్రమణలు తొలగించి అభివృద్ధి చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ అదే కూలగొట్టినటువంటి దాంట్లో ఆక్రమణలు గుర్తించి కూలగొట్టవచ్చని మళ్ళీ ఇదే హైకోర్టు వాళ్ళకు ఇచ్చింది. హైడ్రాక్ ఒక రకమైనటువంటి అది ఇచ్చింది, ఎందుకంటే ఇష్టానుసారంగా వెళ్ళి కూలగొట్టిరని హైడ్రాక్ ఇచ్చింది. కానీ వాళ్ళు అదే హైకోర్టు స్పష్టంగా కుంటలను, జలవనరులను సంరక్షించాలి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించిన తర్వాత సంరక్షించాలి, ఏవైనా ఆక్రమణలు ఉంటే తొలగించాలి. అప్పటిదాకా మా దగ్గరనే ఉంటే అనేటువంటి మాట చెప్పారు. మేమే అంటే హైకోర్టే మేమే సుమోటోగా పిటిషన్ నమోదు చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. గచ్చిబౌలిలోని రామమ్మ కుంటను ఆక్రమించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ భవనం నిర్మించారని హ్యూమన్ రైట్స్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సెల్ 2023లో హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. దీనిపైన హెచ్ఎండిఏ పరిధిలోని అన్ని జలవనరుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తిస్తూ ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఇవన్నీ కూడా పిల్ వేశాక పిటిషనర్కు హక్కులుండవు. ప్రభుత్వం అన్ని చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, మరింత సమయం ఇవ్వాలని కోరిన పిటిషన్ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ 5% చెరువులకు కూడా ఎఫ్టీఎల్ ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేదని దీంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే ఈ హైదరాబాదులో, రంగారెడ్డి జిల్లాలో చెరువులు ఎంత ఉన్నాయి, వాటి వివరాలు ఎంత, వాటి విస్తరణ ఎంత, అసలు ఇరిగేషన్ శాఖ ఏం చేసింది, మున్సిపల్ శాఖ ఏం చేసింది, వీళ్ళందరూ ఏం చేసిరు? కేవలం పైసలు ఎట్లా వస్తాయి, రిజిస్ట్రేషన్ చేస్తే పైసలు వస్తాయి, దొంగతనంగా ఇవ్వాలి. కానీ ఎవ్వరూ సమన్వయం లేదు. వీడు రిజిస్ట్రేషన్కు ముందుగా అనుమతిస్తాడు, తర్వాత అది కాదంటాడు, పైసలు వచ్చినాయా లేదా. ప్రజలను కొల్లగొట్టడం, ప్రజలను ఇబ్బంది పెట్టడమే. భవిష్యత్తుకు అవసరాలకు అనుకూలంగా ఏ విధంగా చేయాలనేటువంటిది ఒక్కటి కూడా లేదు. దీని విషయంలో ఒక్కరు కూడా మాట్లాడరు. ఇవాళ హైకోర్టు చెప్పింది హైదరాబాద్లో ఉన్నటువంటి కుంటల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లన్నింటినీ కూడా సిద్ధం చేయాలని ప్రభుత్వానికి ఆదేశం జారీ చేసింది. ఇవాళ అవన్నీ వచ్చినాయి అనుకో, ఇవాళ అక్రమ కట్టడాలు తొలగించరా? నిన్న బతుకమ్మ కుంటకు హైడ్రా వేయరు, అక్కడ మేము ఏమి తొలగించము, ఉన్నదాన్ని ఫస్ట్ కాపాడతామని చెప్పారు. కూలగొడితే చర్య వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇవాళ హైకోర్టు ఆర్డర్ చేసింది అనుకో, దాన్ని పాటించాలన్నా వద్దా, ఆక్రమణలు తొలగించాలన్నా వద్దా, ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, అది హైడ్రాకి ఇస్తారా, మున్సిపాలిటీకి ఇస్తారా, ఎవరు చర్యలు తీసుకుంటారు అనేటువంటిది కూడా ఇవాళ మళ్ళా కత్తి మీద సాము. హైడ్రాకి ఇస్తే హైడ్రా అధికారాలు ఏంటిది, హెచ్ఎండిఏ అధికారులు ఏంటిది, జిహెచ్ఎంసీ అధికారులు ఏంది, ఆ అధికారాలు ఎవరు మొదలు పెట్టాలి, ఎవరు కూలగొట్టాలి, ఎవరు కట్టాలి, ఇవన్నీ కూడా చర్యలు మళ్ళా చర్చలకు వస్తాయి. ఇవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వానికి ముందుకు పోతే కరిస్తే కప్ప కోపం, విడిస్తే పాము కోపం అన్నట్టు అయిపోతుంది పరిస్థితి. ముందుకు పోతే ఒక రకంగా, వెనుక పోతే ఇంకో రకంగా. ముందు పోతే గొయ్యి, వెనుక పోతే నొయ్యి. ముందుకు పోతేనేమో ప్రజల నుంచి వ్యతిరేకత. అప్పుడు మేము అన్నీ మాకు అనుమతులు ఇచ్చింది ఇదే సర్కార్ ఇచ్చింది, ప్రభుత్వం ఇచ్చింది, మున్సిపాలిటీ ఇచ్చింది. ఇవాళ కూలగొడితే మీరు అనుమతులు ఇచ్చి మీరేట్లో కూలగొడతారని మళ్ళీ ఒక లొల్లి. ఇవన్నిటికీ శాశ్వత పరిష్కారాలు కావాలి. ప్రజల నుంచి దీనికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ప్రభుత్వం నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. దాన్ని పట్టించుకునేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానిది, ప్రజలందరిది కూడా.